రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన సదస్సు. భారతదేశానికి రోడ్డు ప్రమాదం వల్ల నిమిషానికి 3 మరణిస్తున్నారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన సంఖ్య 8వ స్థానం. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో ఆర్టీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై గాంధీ చౌక సమీపంలో అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో మాట్లాడుతూ 2 వీలర్పై వెళ్లేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, అలాగే 4 వీలర్ వాహనంపై వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి. 2 వీలర్, 4 వీలర్ ప్రతి ఒక్క వాహనానికి సరైన కాగితాలు ఉంచుకోవాలని, బండి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, వాహనదారుడు లైసెన్స్, బండి పేపర్లు ప్రతి ఒక్కటి ఉండాలన్నారు. ఇంట్లో నుండి వాహనంపై బయటికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి తన సేఫ్టీ తాను రక్షించుకోవాలని, ప్రతి ఒక్క బండికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కట్టుకుంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం భరిస్తుందని అన్నారు. అలాగే రోడ్డు ట్యాక్స్ వాహనం ఫిట్నెస్ అయిపోయినట్లయితే వెంటనే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపద్దని, భారతదేశంలోనే 8వ స్థానంలో మన తెలంగాణ యాక్సిడెంట్ వల్ల చనిపోయిన సంఖ్య ముందు ఉన్నదని పేర్కొన్నారు. 100 2 వీలర్ డెత్స్ లో 80% మంది తలకు గాయాల వల్ల చనిపోతున్నారు. ఇక్కడికి హెల్మెట్ పెట్టుకోమంట. ఈ ఆర్టీఓలకు, పోలీసు వాళ్ళకి ఏం పని లేదు, పాట లేదు. హెల్మెట్ అంటారు, ఫోటో అంటారు, కేసు అంటారు, పైసలు అంటారు, పెనాల్టీలు అంటారు. మా కొరక ఈ డెత్ సంఖ్య చూస్తున్నారు కదా. హెల్మెట్ మన ప్రాణాలని కాపాడే వస్తువు. ఇప్పుడు ఇవాళ మన దేశంలో ప్రతి సంవత్సరము 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,50,000 మందికి పైగా చనిపోతున్నారు. అంటే దాని అర్థం ప్రతి ఒక్క నిమిషంకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది ఎక్కడో ఒక దగ్గర. ఈ సంఖ్య చాలా 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 ఆందోళన కలిగించే విషయం. నువ్వు డ్రైవర్గా ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ వ్యక్తి గాయపడ్డాడు. నేను చెప్పిన కదా, ఆయనను కాపాడే బాధ్యత మనకు చట్టపరంగా ఉందని. నువ్వు ఆయనని ఇచ్చేయాలని చూసినాం. ఇప్పుడు ఆలూరు అసలు జాగాలు మేము వచ్చి ఆగగానే ఇంతమంది వచ్చారు. అదే మన ఊరోడికి ఏమన్నా అయింది, మన అందరం ఊక్కుంటామా? ఈడెరా చేసిండ్రా ఈయనరా అంటే 4 చేతులు పడ్డాక అడిపోతాడా? సో అట్లాంటి సందర్భం ఏదన్నా ఉంటే, మాప్ ఫ్యూరీ, మాప్ మెంటాలిటీ అట్లా అంటారు దాన్ని. అట్లాంటి సందర్భం ఏదైనా ఉంటే మనం ఆడికెళ్ళి పోవాలి చట్టబద్ధంగా. పోయి అడిగి పోవాలా? దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పోయి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పారిపోవద్దు. అది హిట్ అండ్ రన్ కేసు అవుతుంది. దానికి చాలా పెద్ద శిక్ష ఉన్నది. 10 లక్షల జుర్మానా, 10 ఏళ్ళ జైలు ఇట్లా ఉన్నది. సో అది మొదటిది. లేని సందర్భంలో మనం అటెండ్ చేయాలి. లేదు మనం ఒక ఫస్ట్ రెస్పాండర్, అప్పుడే జరిగింది, మనం వెళ్ళినాం, అప్పుడేం చేయాలి? అక్కడ ఎవరైనా గాయాల పాలై ఉన్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం జరిగినప్పుడు ఎవరికి షాక్కు గురవుతారు, కొందరికి శ్వాస ఆడదు, కొందరికి రక్త గాయాలు అవుతాయి, రక్తం గారుతుంటది, కొందరికి బొక్కలు ఇరుగుతాయి. సో ఈ రకరకాలుగా ఉంటుంది. సో మనం అక్కడ వాళ్ళని మనకు ఫస్ట్ ఎయిడ్ తెలుసు అనుకో, అది చేసి వాళ్ళని కాపాడాలి. లేదర్లో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి అని అంటే, మొదటి గంట ఏదైతే ప్రమాదం జరిగిన మొదటి గంట ఉన్న దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. 60 నిమిషాలు గోల్డెన్ అవర్ అంటారు. ఏమంటారు? గట్టే చెప్పాలి, గోల్డెన్ అవర్. ఆ గోల్డెన్ అవర్ లో వాళ్ళకి వైద్య సాయం అందితే వాళ్ళు బ్రతికే ఛాన్స్. రెండవది, ఇప్పుడు మనము యాక్సిడెంట్ అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పినా కదా, అప్పుడు కూడా ఏ హాస్పిటల్ కూడా మేము పట్టమని అనడానికి వీల్లేదు చట్టపరంగా. లేదు మాకు ఇట్లా తెలుసు, ఆర్టీఓ గారు చెప్పారు, మీరు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. రెండవది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఏ హాస్పిటల్ అయినా ఖచ్చితంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి రోడ్ ప్రమాద బాధితులకి. రెండవది, 1,50,000 రూపాయల వరకు గవర్నమెంట్ భరిస్తుంది. అక్కడ కూడా మెడికల్ లీగల్ సర్టిఫికేట్లు, మీరేం మెడికల్ లీగల్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరము దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో చనిపోతున్నారు కదా. మరి దాని సంగతి ఏంది? కరోనాలో 1,50,000 మంది చనిపోయారు అఫీషియల్ గా. మరి ఈ సంగతి ఏంది? ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా, నువ్వు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళురా నాయన, కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోక జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న చనిపోయాడు, హరికృష్ణ. తెలుసునా? ఎట్లయింది తెలుసా? హరికృష్ణకు తెలియదు బెల్ట్ పెట్టుకోవాలని. ఆయన మాకు రవాణా శాఖ మంత్రిగా చేసిండు, మన అగ్రికల్చర్ ట్రాక్టర్లకు ట్యాక్స్ మాఫ్ చేసిండు, చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన నెల్లూరు వెళ్తున్నాడు, నల్గొండ కాడ. ఆయన పెద్ద ఎన్టీఆర్ కు బండి నడిపినాడు, కొన్ని వేల కిలోమీటర్లు నడిపినాడు. ఆయనకు తెలుసు బెల్ట్ పెట్టుకునే ఉన్నాడు. ఆ టైంలో వాటర్ బాటిల్ కొరకు బెల్ట్ తీసి డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్, అది వెళ్ళి డివైడర్ కొడితే బెల్ట్ లేదు కదా, 150 ఫీట్ల దూరం విసిరేయబడ్డాడు. 150 ఫీట్లు అంటే మన గాంధీ బొమ్మ అవతల దాటుతుంది.
అంత దూరం విసిరివేయబడి చనిపోయాడు. ఎందువల్ల? ముఖ్య అనేటటువంటిది ఒకప్పుడు మనిషి చనిపోతున్న దానికి కారణాలు ఏంటి అని ఒక లిస్ట్ ఉంటుంది. ఎప్పుడు DCRBలా చేస్తారు. కరెంట్ షాక్ కొట్టి, పాము కాటు, ఊరేసుకొని సూసైడ్లు, లేకపోతే ఇంకేదైనా రకరకాల సావులకు కారణాలు, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, ఇట్లా మనిషి సావుకు ఇవన్నీ ఉంటాయి న్యాచురల్ కాకుండా. సో వీటన్నిటికంటే ఇది మీదికి వెళ్ళిపోయింది. రోడ్డు ప్రమాదాలు నంబర్ 1కి వెళ్ళిపోయింది. మన భారతదేశము ఇవాళ సిగ్గుచేటు ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో నంబర్ 1 స్థానంలో ఉంది. మన తెలంగాణ 8వ స్థానంలో ఉంది ఈ మన దేశంలో. సో 28, 27 స్టేట్లలో 8వ స్థానం అంటే చాలా మనం పైన ఉన్నాం మనందరము. సో ఈ జాగ్రత్తలు పాటించి మీరందరూ నాతో ఉన్నారని అనుకుంటున్నా. మావాడు బాగా రోజుల నుంచి మా ఊర్లో ఒకటి పెట్టండి సార్ అవగాహన అంటే అనుకోకుండా ఈరోజు మేము రావడము, ఇక్కడ ఆగడము, మీరందరు రావడము, మీరందరు చాలా జాగ్రత్తగా వినడము. సో మీరు కూడా కనీసం ఒక్కొక్కరు 30 మందికి, 40, 50 మందికి ఈ రోడ్ సేఫ్టీని ప్రాపగేట్ చేద్దాం. ఇందులో ఈ వాహనాలకు సంబంధించి అతి ముఖ్యంగా మనకు అన్ని డాక్యుమెంట్లు ఉండాలా. మీ అందరికీ తెలుసు, నడపదలిగే లైసెన్స్ ఉండాలా, బండికి RC బుక్ ఉండాలా, ఇంపార్టెంట్గా ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒకసారి కడతాం. కొత్త బండికి 5 సంవత్సరాలు ఇస్తారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మన మోటార్ సైకిల్కి మీరు అందరు చెక్ చేసుకోండి ఒకసారి. నేను పోయినాక ఇప్పుడు నా ముందర చేసుకుంటే, లేదంటే నా కేసు రాయబుద్ధి అవుతుంది. మళ్ళీ 2,000 దానికి శిక్ష ఏమున్నదంటే 2,000 పెనాల్టీ, 3 నెలలు జైలు శిక్ష మొదటిసారి ఇన్సూరెన్స్ లేకపోతే. రెండవసారి 4,000 జరిమానా, 3 నెలల జైలు శిక్ష ఇన్సూరెన్స్ లేకపోతే. నీ మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ కట్టుకోవాలని ఎన్ని పైసలు అవుతాయి? 1,000 రూపాయలు. 1,000 రూపాయలల్లా నీకు 10 నుంచి 15 లక్షల ప్రమాద బీమా వస్తుంది 300 రూపాయలకు. మిగతా 700 రూపాయలకు నీ మోటార్ సైకిల్కు ప్రమాద బీమా వస్తుంది. థర్డ్ పార్టీ అంటే ఏంటిది? థర్డ్ పార్టీ అంటే మనం పుసుకన ఎవరికన్నా డ్యామేజ్ చేసినాం, ఎవరికన్నా ఏమన్నా అయింది, వాళ్ళు మన మీద కేసేస్తారు. మనం కట్టిన కంపెనీ, 1,000 రూపాయలు కట్టిన కంపెనీ ఉంది కదా, ఆడ 5 లక్షలు అని, 10 లక్షలు అని, 20 లక్షలు అని, దానికి మనకున్న పాలసీ కండిషన్ ప్రకారం వాళ్ళకి ఆ పేమెంట్ చేస్తుంది కంపెనీ. మనకి ఏ పంచాయతీ ఉంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు కోర్టులో కేసేస్తే ఈయనకి 10 లక్షలు కట్టాల్సిందే అని కోర్టు తీర్మానం ఇస్తే ఈ 10 లక్షలు ఎవరు కట్టాలి? భూముల జాగాలు అమ్ముకొని కట్టిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఈ 30 ఏళ్ళ సర్వీసులో మస్తు మందిని చూసిన. అందుకే ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది, మనం చెప్పుకున్న యాక్సిడెంట్ల సంఖ్యలో 15 నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. ఈ 15 నుంచి 25 అని అంటే 15 నుంచి 18, 19 సంవత్సరాలు, 4-5 ఏళ్ళకైతే బండి నడిపే అవకాశమే లేదు. వాళ్ళని ఏమంటారు? మైనర్లు, జువైనల్ అంటారు. వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు, తెలుసో తెలియక బండ్లు ఇస్తున్నారు పెద్దోళ్ళు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకుంటున్నారు, అంటే తెలియకుండా తీసుకుపోతున్నారు, పెద్దోళ్ళకి తెలియకుండా. అది దానికి కూడా మొన్న అక్టోబర్ 25వ తారీఖు నాడు మాకు సర్కులర్ వచ్చింది. దానికి కూడా చాలా హెవీ పెనాల్టీ ఉన్నది. మైనర్ అంటే 18 సంవత్సరాల కంటే లోపల ఉన్నోడు బండి నడుపుకుంటా పట్టుబడితే 25,000 జరిమానా. ఎంత? 25,000. నువ్వు బండి ఇచ్చినావు అనుకో, నీ బండి నంబరు అంటే దాని RC సస్పెండ్ 12 నెలలు, సంవత్సరం పాటు. సస్పెండ్ అంటే ఉట్టి పేపర్ మీద సస్పెండ్ ఉండదు, బండిని తీసుకుపోతారు, లోపల పెట్టేస్తారు, 12 నెలల దాకా ఇయ్యరు. అది RC సస్పెండ్ అంటే. మూడవది 3 సంవత్సరాల జైలు శిక్ష ఆ బండి ఇచ్చిన వాళ్ళకి.